సార్ ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా అంటే గేమ్ చేంజర్ రాబోతుంది డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో ఆ సినిమా ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే త్రిబుల్ ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు చేశారో వాళ్ళిద్దరి గురించి బాగా బజ్ ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది? గేమ్ చేంజర్ కూడా ఆయన రామ్ చరణ్ గారికి వాళ్ళ పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. బిఫోర్ దట్ శంకర్ గారికి ఎప్పుడో వచ్చింది. నేను ఆ గేమ్ చేంజర్ చేశాను, మంచి వేషన్ చేశాను, చూస్తున్నాను. ఇంకా 10 days వర్క్ ఉంది నాకు. అది కూడా ఒక అద్భుతమైన చిత్రం అవుతుందండి. చాలా భారీ ఖర్చు పెడుతున్నారు, చాలా అద్భుతంగా తీస్తున్నారు చిత్రాన్ని. గేమ్ చేంజర్ కూడా మరో సెన్సేషనల్ హిట్ మూవీ అవుతుంది అని ప్రగాఢంగా నమ్ముతున్నాను. రామ్ చరణ్ గారితో నేను గతంలో బాగా దగ్గరగా చేసిన సినిమా రంగస్థలం. చాలా వెరీ డౌన్ టు ఎర్త్ ఆయన. నిజం చెప్పండి, ఆయన ఫస్ట్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్ గారు. ఖైదీ నెంబర్ 150లో నేను తొలిసారిగా నటించడం జరిగింది. దాని ప్రొడ్యూసర్ రామ్ చరణ్ గారే. ఆయన ఆ సినిమా నా షూటింగ్ టైంలోనూ స్పాట్లో ఉన్నారు. రంగస్థలం నెంబర్ ఆఫ్ డేస్ మేము ఆయనతో వర్క్ టుగెదర్. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంది. ఎక్కడ చూసినా రామ్ చరణ్ గారి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. చాలా అంటే హాలీవుడ్లో న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది, అక్కడ పేపర్స్లో కూడా రామ్ చరణ్ గారి గురించి గురించి బాగా చేశారు కదా. అప్పుడు ఎలా అనిపించింది సార్? యాక్టర్గా మీరు వర్క్ చేశారు, అలానే ఒక యాక్టర్కి ఇంత మంచి అది మనకు తెలిసిన మనిషి ఎదిగితే చాలా గర్వకారణం కదా, చాలా గొప్ప విషయం. ఆయన నిజంగా కూడా ఈజ్ డిజర్వ్ టు రిసీవ్ సచ్ గ్రేట్ అప్లాజ్. సార్ రామ్ చరణ్ గారు అంటే మాలలు వేసుకున్నప్పుడు కూడా, అంటే స్వామి మాల వేసుకున్నప్పుడు అక్కడ హాలీవుడ్లో కూడా చాలామంది తెలుగు యాక్టర్ ఇలా ఉండడం ఏంటి, నిజంగా ఇలా ఉంటారా, చాలా తక్కువ మందిని చూసామని కూడా చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు మాల వేసుకుంటారు. అంటే డెడికేషన్ గురించి అది తండ్రి గారు వారసత్వం అండి రామ్ చరణ్ గారికి. చిరంజీవి గారు కూడా ఎప్పుడు ఆయన అయ్యప్ప మాల వేసారో, దీక్షలో ఉంటారో, ఆ భక్తి అనేది వాళ్ళలో ఉంది, ఆయనలో ఉంది, పెద్ద ఆయనలో ఉంది. అది రామ్ చరణ్ గారు కూడా అబ్బింది. నేను ఫస్ట్ వర్క్ చేసిన రోజులు కూడా ఫస్ట్ టైం నేను రామ్ చరణ్ గారితో రంగస్థలం సెట్లో ఉన్నప్పుడు కూడా, అది ఏప్రిల్ 5వ తారీఖు 2017, ఆ రోజు ఆయన దీక్షలో ఉన్నారు. అది ఆ భక్తితో ఉండటం అనేది గొప్ప విషయం. కాబట్టే నమ్మిన దేవుడు గొప్ప వరాలు ఇస్తున్నాడు, గొప్ప విజయాలు ఇస్తున్నారు వాళ్ళకి. చాలా సంతోషించిన విషయం అది. సార్ ఇండస్ట్రీలో ఏదైనా ఆపద ఉందంటే ముందుగా గుర్తొచ్చేపడి చిరంజీవి గారి పేరు గుర్తొస్తుంది. అవును. ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఎవరికైనా ఆపద ఉందంటే టక్కున చేయండి, ప్రాబ్లం చేసేయండి అన్నట్టు కూడా చాలా సందర్భాల్లో చేశారు. అవును, అనిపిస్తుంది. అదే చెప్తున్నా కదా, ఆయన లక్షణాల్లో తండ్రికి తగ్గ తనయుడు రామ్ చరణ్ గారు అని చెప్పాలండి ఖచ్చితంగా. అది ఆయనలో, చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనాలన్నీ, గొప్ప లక్షణాలన్నీ కూడా పుణికిపుచ్చుకున్నారు రామ్ చరణ్ గారు. ఆయన చిరంజీవి గారు అభిమానందరూ కలిపి రక్తదాన శిబిరాలు ఏర్పరచటి వాళ్ళని ఒక బాటలో తీసుకెళ్ళి సేవా కార్యక్రమాలు ఎలా పాలు పంచుకునేలా చేశారో, రామ్ చరణ్ గారు కూడా అదే పద్ధతిలో, వారు భార్య ఉపాసన గారు కూడా అదే సేవా కార్యక్రమాలు ఉండటం గొప్ప కుటుంబం అని చెప్పి మనం చెప్పుకోవాలి.